హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎయిర్ కాల్ నుండి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం సాయంత్రం షిఫ్ట్లో వారాంతరంలో కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. భారతదేశం నుండే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. సో భారతదేశం అంతా కూడా ఈ యొక్క వేకెన్సీ అంటే భారతదేశంలోనే ఈ యొక్క కంపెనీ అనేది ఉందన్నమాట. 21 గంటల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పటి వరకు 100 కంటే ఎక్కువ మంది పైగా దరఖాస్తు చేసి క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి. అలాగే ఉద్యోగం గురించి చూసుకుంటే ఎయిర్ కాల్ అనేది స్వరాలకు విలువనిచ్చే ప్రదేశం అనమాట. 2015 నుండి 220 మిలియన్లకు పైగా పెట్టుబడితో మేము 20,000+ మందితో కస్టమర్లను మరియు పెరుగుతున్న ప్రామాణికమైన మానవ సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రాప్యత అనేది లభిస్తుంది అనమాట. అలాగే పారదర్శక మరియు సహకార కమ్యూనికేషన్కు అజ్యం పోసే సాంకేతికతను సృష్టిస్తున్నాము అని చెప్పడం జరుగుతుంది. సంభాషణ మా సంస్కృతికి మూలస్తంభం అనమాట. ఎయిర్ కాల్ ప్రపంచంలో పారిస్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, అలాగే సిడ్నీ, మాడ్రిడ్, లండన్, బెర్లిన్, సీటిల్, మెక్సికో సిటీ లేదా ఇంట్లో మన ప్రజలు తమను తాము ఎక్కడ కనుగొన్నా ప్రతి ఒక్కరికి విలువైన స్వరం ఉంటుంది. మీ నేపథ్యం ఏదైనా, మీరు ఎక్కడి నుండి వచ్చినా మీరు సంభాషణలో చేరాలని మేము కోరుకుంటున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. మాట్లాడుకుందాం. పాత్ర గురించి చూసుకుంటే కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ మీరైతే వర్క్ చేస్తారు. మీరు మా కస్టమర్లకు మరియు ఎయిర్ కాల్ యొక్క హృదయానికి సమర్థవంతంగా ఉత్పత్తి విద్యను ప్రోత్సహించడానికి సాంకేతిక పరిష్కారాలను సిఫార్సు చేయడము మరియు ఫ్యూచర్లు మరియు కార్యాచరణల ద్వారా ఉత్పత్తి వినియోగదారులకు మార్గనిర్దేశం చేయడము ద్వారా న్యాయవాదిగా ఉంటారనమాట. ఈ విధంగా మీరు ఇతర వ్యాపారాలు వారి లక్ష్యాన్ని సాధించడంలో కూడా సహాయం చేస్తారు. అలా చేయడం ద్వారా మీరు ఎయిర్ కాల్కు పెంచడంలో కీలక పాత్ర పోషిస్తారు. అన్ని సమయాల్లో కస్టమర్ సంతృప్తిని నిర్ధారించడానికి సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించేలా చూసుకోవడానికి మీరు ప్రతిరోజు గ్లోబల్ సపోర్ట్ బృందంతో దగ్గరగా పనిచేస్తారు. ఈ పదవికి భారతదేశంలో శాశ్వత స్థానం మరియు చట్టపరమైన నివాసం అవసరం అనమాట. మీ పని షెడ్యూల్ వచ్చేసరికి మీరు శని ఆదివారాలు 2 పని చేస్తారనమాట. మీరు 2 వారపు విశ్రాంతి దినాలు వారపు రోజులకు సోమవారం నుండి శుక్రవారం వరకు ప్లాన్ చేయబడతాయి అనమాట. అంటే మీరు సోమవారం నుంచి శుక్రవారం వరకే మీరు వర్క్ చేస్తారు. శీతాకాలం వేసవి సమయాన్ని బట్టి రోజుకి 8 గంటల యాక్టివ్ పని, అలాగే షిఫ్ట్ సమయంలో 1 గంట భోజనం విరామంతో తీసుకుంటారనమాట. మీ పని గంటలు రోజుకి 12 గంటల నుంచి 23 గంటలు, అంటే నైట్ 12 గంటల వరకు కూడా మీకు షెడ్యూల్ అనేది చేయబడుతుంది. అలాగే కార్యాచరణ అవసరాలు సమర్థిస్తే భవిష్యత్తులో స్వల్ప వ్యత్యాసాలు అనేవి కూడా సంభవిస్తాయి అనేసి చెప్పడం జరుగుతుంది. కీలక బాధ్యతలు వచ్చేసరికి ప్రభావం అనమాట. మీరు మా క్లయింట్లతో కలిసి పనిచేసి వారి ప్రశ్నలు మరియు ఆందోళనను గుర్తిస్తారు, పరిష్కరిస్తారు, సమస్యలను పరిష్కరిస్తారు మరియు వారికి సలహా ఇస్తారు. మా కస్టమర్ల ఖాతాలు కాదు, వ్యక్తుల రోజువారీ జీవితంలో మా కస్టమర్లతో మీ పరస్పర చర్యలు వారి బృందాలతో సమర్థవంతంగా నడిపించే వారి సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. మీరు ఎయిర్ కాల్తో వారి న్యాయవాదిగా పనిచేస్తారనమాట. సమిష్టి కృషి ఎయిర్ కాల్ అనేది వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రతిష్టాత్మకమైన మక్కువ కలిగిన మరియు అంకిత భావంతో కూడిన నిపుణులతో కూడిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న బృందం అనమాట. ఇక్కడ అందరూ ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేస్తారు. ప్రతిరోజు
గొప్ప మద్దతు, పారదర్శకత మరియు సహకారాన్ని ఆశించవచ్చు. పరిశ్రమలోని కొంతమంది అత్యుత్తమ వ్యక్తుల నుండి నేర్చుకోవడానికి అద్భుతమైన అవకాశం ఉంది. అలాగే వృద్ధి అవకాశం, ఎయిర్ కాల్లోని అన్ని విషయాల్లో ఫ్రంట్ లైన్ సపోర్టు, ముందు వరుస సీటు అనేది ఉంటుంది. మా బృందంలోని సభ్యులు క్లయింట్ సర్వీసెస్, ఆన్ బోర్డింగ్, సిఎస్ఎం మొదలైనవి ఉంటాయి. ఇంజనీరింగ్ ఉత్పత్తి మరియు సంస్థలోని వివిధ పాత్రలకు విజయవంతంగా మారచ్చు అన్నమాట. అలాగే అభ్యాసం వచ్చేసరికి వ్యక్తిగత కెరీర్లను అభివృద్ధి చేయడానికి మరియు క్లయింట్లకు ఏకాలంలో మద్దతు ఇవ్వడానికి ఎయిర్ కాల్ మరియు ఆ ఎయిర్ కాల్ మా సహచరులకు అభ్యాస అవకాశాలకు గట్టిగా ప్రోత్సహిస్తుంది. ఎయిర్ కాల్ వ్యాపారం అభివృద్ధి చెందుతూనే ఉన్నందున మీ పాత్రలో మరియు అంతకు మించి నేర్చుకోవడం మరియు అభివృద్ధి చేయడం కొనసాగించడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి అన్నమాట. ఇక్కడ అర్హతలు చూసుకుంటే సాస్ B2B కస్టమర్ సపోర్ట్ పాత్రలో 1+ సంవత్సరం అనుభవం లేదా బదిలీ చేయగలిగే అనుభవం నైపుణ్యాలు ఉంటే మంచిదన్నమాట. ఆంగ్లంలో పట్టు తప్పనిసరి. స్పానిష్ లేదా ఫ్రెంచ్ వంటి ఇతర భాషల అదనపు అర్హతలు అనేవి అవసరం అనమాట. అద్భుతమైన రాతపూర్వక మరియు మౌఖిక సంభాషణ నైపుణ్యాలు ఉంటాయి. టికెటింగ్ సాధనాలు మరియు వ్యవస్థలతో పరిచయం ఉందన్నమాట. CRM వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి అర్థం చేసుకోవడం అనేది చాలా అవసరం. ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలపై బలమైన అవగాహన అనేది చాలా అవసరం. సాంకేతిక యోగ్యత, కస్టమర్లకు మరియు ఇతర అంతర్గత వాటాదారులకు సాంకేతిక భావనలను అర్థం చేసుకుని వివరించగలిగే సామర్థ్యం అనేది చాలా అవసరం. అలాగే సంక్లిష్టమైన కస్టమర్ విచారాలను అర్థం చేసుకోవడానికి మరియు పరిష్కరించడానికి ఉత్సుకత అనేది చాలా అవసరం. సమయ నిర్వహణ మరియు పని ప్రాధాన్యతపై బలమైన అవగాహన అనేది చాలా అవసరం. రాజీపడిన సహానుభూతిని ప్రదర్శించే విధంగా ఉండాలి. విభిన్న ప్లాట్ఫామ్లో మరియు కమ్యూనికేషన్ రూపాల్లో బహుళ పని చేయగలిగే సామర్థ్యం అనేది చాలా అవసరం. అంతర్జాతీయ మరియు బహుభాష రిమోట్ పని వాతావరణంలో బహుళ జట్లతో పనిచేయడానికి ఇష్టపడడం అనేది చాలా అవసరం అనమాట. మిగతాది కూడా మాతో ఎందుకు చేరాలి, మా ఎయిర్ కాల్ ప్రయాణానికి ప్రధానమైన మేము విశ్వసిస్తున్నాము, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట నోటిఫికేషన్ ఓపెన్ చేసుకొని. సో ఇక్కడ మీ యొక్క నోటిఫికేషన్ లింక్ కావాలనుకుంటే మేము కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట.
నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ నాలుగిట్లో అంటే ఈ 5 రకాల్లో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.